రూల్స్ గీల్స్ జాంతానాయి. కానూన్ పెట్టుకున్నది కామన్ పబ్లిక్ కోసము, కాంగ్రెస్ పార్టీ కోసం కాదు కదా అన్నట్టే చేస్తున్నారు అధికార పార్టీ లీడర్లు. గీడ చూడుండ్రి, అది సర్కార్ ఆఫీసో లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీసో తెలియకుండా ఫ్లెక్సీలు కట్టిండ్రు, ఫోటోలు పెట్టిండ్రు, పెట్టిన ఫోటోకు దండలేసి జేజేలు కొట్టిండ్రు. ఏ సోంటిరు బాబో చూడుండ్రి కాంగ్రెస్ పార్టీ వాళ్ళది. తెలంగాణ మంత్రి వివేక్ తండ్రి వెంకటస్వామి జయంతిని గీ తిరగ చేసిండ్రు. చెన్నూరు నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ఉన్నదని తెలిసినా దాన్ని ఉల్లంఘన చేసిండ్రు. చెన్నూరులో ఉన్న ఎంపీడీఓ ఆఫీసు వాళ్ళ సొంత ఇల్లు అయినట్టు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో నింపి ఆఫీసులో అధికారులు ఏం పని చేసుకోకుండా జేజేలు కొట్టించిండ్రు. సరే, వెంకటస్వామి జనానికి మస్తు అంటే మస్తు సేవ చేసిండని అనుకుందాం. దానికి జయంతి జరపాలనుకున్నప్పుడు వాళ్ళ పార్టీ ఆఫీసులో లేవా, ఇల్లు వాకిలు లేవా, ఎన్నికల కూడా అమలు ఉండగా ఎంపీడీఓ ఆఫీసులో వెంకటస్వామి జయంతి వేడుకలు ఎట్లెట్లా జరుపుతారు అని అడుగుతున్నారు కొందరు సర్కార్ ఆఫీసర్లు. అధికారం చేతులుంటే అన్ని మన కంట్రోల్కే వస్తాయా? రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవలేదన్నట్టు చేసేదానికి ఇది రాజుల కాలం కాదు, మంత్రి వివేక్ రాజేం కాదు అన్నట్టే మాట్లాడుకుంటున్నారట. ఎంపీడీఓ ఆఫీస్లో కాకా జయంతి వేడుకలు జరిపిన ముచ్చట తెలిసిన పబ్లిక్